ఈ మంగళసూత్రం కట్టే ముందు అభిషేకం చేస్తారు. దాన్ని అపాల మంత్రములు అంటారు. అత్రి మహర్షికి ఒక కుమార్తె ఉండేది. ఆమె పేరు ఏమిటో మర్చిపోయారు. ఆవిడ అవ్వలేదు, చర్మం వచ్చింది, బొల్లి వ్యాధి వచ్చి ఎవరు పెళ్లి చేసుకోకపోతే ఆవిడకి వచ్చింది. ఆఖరికి ఆవిడ పేరు మర్చిపోయి ఈవిడికి భర్త లేదని అపాల అపాల అని పిలిచాడు. అపాల అంటున్నారని ఆవిడికి బాధ కలిగి ఒక రోజున నదిలో దూకేసి ప్రవాహంలో కొట్టుకుపోతూ చనిపోయే ముందు ఆవిడికి సోమలత దొరికింది. ఆ సోమలత నమిలి మంత్రంతో ఇంద్రుడికి అభిషేకం చేసినట్టుగా మంత్రం చెప్పింది. ఇంద్రుడు ప్రీతి ఆమెకి వెంటనే ఆ బొల్లి వ్యాధి పోయేటట్టుగా చేశాడు. అందుకని ఆమె ఇంద్రుడి యొక్క కాడి మీదకి చేస్తూ ఆ మంత్రాల్ని చెప్పింది. కాబట్టి ప్రతి వివాహం పెట్టి ఎందుకని అంటే ఒక అనుగ్రహం ఉత్తరోత్తర కాలందు దంపతుల మధ్య ఆ ఆకర్షణ నిలబడాలి అంటే అది చర్మ వ్యాధులు రాకుండా ఉండాలి. చర్మ వ్యాధులు వచ్చి ఆ శరీరం అసహ్యంగా అయిపోతే పరస్పర ఆకర్షణ పోతుంది. ఆ పరస్పరాకర్షణ నిలబట్టడం కోసం ఇప్పటికీ కూడా అపాల మంత్రముల చేత మంగళసూత్రాన్ని కాడిలో పెట్టి అభిషేకం చేస్తారు. హరదత్తాచార్యుల వారు ఈ మంత్రభాగానికి అంతటికీ వ్యాఖ్యానం చేశారు. ఇందుకు చదువుతారు, ఇలా చేస్తారు అని. గుమ్మడికాయ మీద గంధపు చెక్క పెట్టి దానం చేయాలి. న్యాయానికి కన్యాదానం చేస్తే దశదానములు చేయకూడదు. దశదానములు చెయ్యలేకపోతే నాకు ఆ శక్తి లేదు ఈశ్వర అని గుమ్మడి పండు మీద గంధపు చెక్క పెట్టి దానం చేస్తారు. దశదానములకది ప్రత్యామ్నాయం. ఓపిక ఉంటే దశదానములు చేయవలసిందే, చేసి కన్యాదానం చెయ్యాలి. పరమేశ్వరుడు అనుగ్రహించి నా కుమార్తెని కన్యాదానం చేసినప్పుడు నేను దశదానములు చేసి కన్యాదానం చేసే అదృష్టాన్ని నాకు ఇచ్చాడు. అందుకని దానికి ప్రత్యామ్నాయం గుమ్మడి పండు గంధపు చెక్క. అమ్మ ఇప్పటిదాకా మీరు చక్కగా కళ్యాణాన్ని చూశారు. ఆర్ద్రాక్షతారోపణము అంటారు. అంటే తలంబ్రాలు అన్నది లౌకికంగా వచ్చిన పేరు, కానీ తల మీద పోస్తారు కాబట్టి తలంబ్రాలు, కానీ దానికి వైదికమైన పేరు ఆర్ద్రాక్షతారోపణము. బియ్యం నడుము విరగనివి తీసుకొచ్చి ముందు రోజు సువాసినులు చక్కగా వాటిని తడిపి ఆరబెట్టి తలంబ్రాలు తీసుకొస్తారు.
అది తీసుకొచ్చే ముందు ఇదిగో ఈ జ్యోతులు వస్తాయి. ఈ జ్యోతుల్ని ఇంద్రాణీ దేవతలకు ప్రతీక అని. ఇంద్రాణీ దేవతలకు ప్రతీకగా జ్యోతులు, జ్యోతులు వెనక తలంబరాల బియ్యం, మంగళసూత్రం అన్నీ వస్తాయి. వచ్చి చక్కగా పరమేశ్వరుడు ఆ కార్యాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆయన యజ్ఞం చేసేది ఏమి ఉండదు. ఇక ఆయన ఏమి యజ్ఞం చేస్తాడు? ఆయనకి ఎందుకు యజ్ఞం? ఆయన యజ్ఞ ఫల దాత కాబట్టి ఆయన కళ్యాణం చూస్తే మనకేమవుతుందంటే మనకి యజ్ఞం చేసే అధికారము సంప్రాప్తిస్తుంది. ఆయన కళ్యాణం చూస్తే, కళ్యాణం చేస్తే అన్ని చోట్ల 4 కాళ్ళు ఉన్నవి, 2 కాళ్ళు ఉన్నవి చక్కగా ప్రశాంతంగా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటాయి. అందరికీ పిల్లలు పుట్టి, వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు. గ్రామాంతరంలో ఉన్న వాళ్ళకి తొందరలో బంధు దర్శనం అవుతుంది. దేశంలో ఈతి బాధలు, చోర బాధలు, అతివృష్టి అనావృష్టి లేకుండా ఉంటుంది. జ్ఞానులైన వారికి జీవబ్రహ్మైక్య సిద్ధి కలుగుతుంది. ఆంతరమునందు బాహ్యమునందు కూడా గొప్ప ఫలితములు ఇయ్యగలిగినటువంటిది ఈశ్వర కళ్యాణోత్సవం. అందుకే వివాహ మంత్రం అన్వయం అయినా కూడా వివాహ ఫలితం కళ్యాణానికి ఉండదు. ఎందుకంటే వివాహం మనకు ఒకసారే, ఈశ్వరుడికి కళ్యాణం ప్రతిరోజు. మనప్పుడు దోషభూయిష్టం అవుతుంది. అది కాదు, కళ్యాణము లోకశ్రేయస్సు కొరకు జరుగుతూ ఉంటుంది. వివాహము ఆశ్రమ మార్పు కొరకు వ్యక్తికి జరుగుతుంది. అందుకని వివాహ మంత్రమే అయినా కళ్యాణానికి అన్వయం చేసినప్పుడు లోకక్షేమము కొరకు అని దాన్ని చెప్పవచ్చు. స్వస్తి. పునఃపూజ అంటారు. కళ్యాణమైనటువంటి ఆ స్వామికి ఇప్పుడు ఏమవుతుందంటే చాలామంది తెలియక ఇప్పుడు లేచి వెళ్ళిపోతూ ఉంటారు. అసలు ఇప్పుడు వెళ్ళరు. ఎందుకంటే శక్తి శివుడితో కలిసిన వేళ పోతన గారు అంటారు, అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు. వాళ్ళిద్దరూ ప్రకృతి పురుషులు పక్క పక్కన కూర్చుని ఒకటైనట్లుగా మనం భావన చేసినప్పుడు మనకి భద్రత కలుగుతుంది, క్షేమం కలుగుతుంది, యోగం కలుగుతుంది. పునఃపూజ చాలా లఘువుగా ఉంటుంది. పునఃపూజ చేశాక ఆ తలంబ్రాల బియ్యం, ఆ ద్రాక్షతల్ని మీకు బహూకరిస్తారు, లేదా మీ తల మీద వేస్తారు. ఆ అక్షతలు వేసినప్పుడే ఇలా మాకు సంతానం కలగాలి, యజ్ఞము చేసే అధికారము కలగాలి అన్నది మీకు అన్వయం అవుతుంది. కాబట్టి ఆ అక్షతల రూపంలో మీకు ఆ అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి అక్షతలు వేయించుకుని కానీ కళ్యాణంలో వెళ్ళిపోరు. ఒక్క 10 నిమిషాలు లఘువుగా పునఃపూజ చేసి పూర్తి చేసేస్తారు. కూర్చోండి. అందుకని అమ్మా విష్ణస్తం బ్రహ్మస్తం ప్రజాపతిమృతం బ్రహ్మభూర్భవస్వర సర్వభూతానాం బ్రహ్మ. ఇటండి 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 ఇలా అండి, అన్నీ అక్కడికే దాటుతాయి. అమ్మ, ఈ కాశీ పట్టణంలో త్రయోదశి తిథి శైవాగమం ప్రకారంగా చాలా గొప్పది. అటువంటి త్రయోదశి తిథి నాటి ప్రదోష వేళలో పార్వతీ కళ్యాణం చేసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చి పీటల మీద కూర్చోబెట్టి సారీ కూడా ఇచ్చి మమ్మల్ని పంపిస్తున్నటువంటి మీ సౌజన్యానికి వీరొక్కసారి మీ పాదములకు సాంజలి బంధకంగా నమస్కరిస్తూ తల్లి మీ దగ్గర సెలవు. శంకరో యో విరాజతే గురుర్నామ్నా మహిమ్నా చ శంకరో యో విరాజతే తదీయాంఘ్రిగలద్రేణుకణాయాస్తు మనో మమ విదితాఖిల శాస్త్ర సుధా జలధే మహితోపనిషదచితార్థ నిధే విదితాఖిల శాస్త్ర సుధా జలధే
महितोपनिषत्कथितार्थ निजे हृदये कलये विमलं चरणं भव शङ्कर देशिक मे शरणं करुणावरुणालय पालय मां भवसागर दुःखविदूनहृदं करुणावरुणालय पालय मां भवसागर दुःखविदूनहृदं रचयाखिलदर्शन तत्त्वविदं भव शङ्कर देशिक मे शरणं भवता जनता सुहिता भविता निजबोध विचारण चारुमते भवता जनता सुखिता भविता निजबोध विचारण चारुमते कलयेश्वर जीव विवेकविदं भव शङ्कर देशिक मे शरणं भवयेव 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 भवानिति मे नितरां समजायत चेतसि कौतुकिता भवयेव भवानिति मे नितरां समजायत चेतसि कौतुकिता मम वारय मोघ मघाजलधिं भव शङ्कर देशिक मे शरणं सुकृतेऽधिकृते बहुधा भवतो भविता समदर्शनलालसता కాలభూమి విషయాన్ని లాగేసి కాసేపు అలా విశ్రాంతి भविता समदर्शनलालसता अतिदीनमिमं परिपालय मां भव शङ्कर देशिक मे शरणं जगति अवितुं कलिताकृतयो विचरन्ति मघामघ सच्चलतः जगति अवितुं कलिताकृतयो विचरन्ति गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः। अस्य श्रीरुद्रस्य प्रश्नस्य अघोर ऋषिः अनुष्टुप्छन्दः सङ्कर्षणमूर्तिस्वरूपो योऽसावादित्यः परमपुरुषः स एष रुद्रो देवता अग्निक्रतुजरमायामिष्टकायागुंसतरुद्रीये जपाभिषेके विनियोगः नमः शम्भवे च अग्निहोत्रात्मने अङ्गुष्ठाभ्याम् नमः मयो भवेद दर्शपूर्णमासात्मने तर्जनीभ्याम् नमः नमः शङ्कराय च चातुर्मास्यात्मने मध्यमाभ्याम् नमः मयस्कराय च निरूढपशुबन्धात्मने अनामिकाभ्याम् नमः नमः शिवाय च ज्योतिष्ठोमात्मने कनिष्ठिकाभ्याम् नमः शिवतराय च सर्वकृत्वात्मने करतलकरपुष्ठाभ्याम् नमः नमः शम्भवे च अग्निः